హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసిందండి. ఆల్రెడీ మీరు 3SA వీడియోను చూసుంటారు. 3SA నుంచి బయలుదేరిన తర్వాత రోమ్లో దిగేటప్పుడు ఫ్లైట్ అయితే ల్యాండింగ్ టైం అండి. చూస్తున్నారు కదా, పచ్చడి పొలాల మధ్యలో ఫ్లైట్ దిగుతూ ఉంటే చాలా బాగుంటుంది. రియల్ వాయిస్ కూడా ఉంచేసాను, అది కూడా వినేసేయండి. షాపింగ్ అయితే ఉంది, ఎక్కడ నేను ఎడిట్ చేయకుండా అలాగే ఉంచాను. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి, ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ మాత్రం మరొకండి. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజెస్ చేర్చండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఒక మెసేజ్ పెడితే కనుక నేను ఓకే అంటే కాల్ చేయండి, లేదు అంటే వాళ్ళని బ్లాక్ చేస్తున్నా. ఇప్పుడు చూశారు కదా, రోమ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. నాకు లోపల నడవటానికి మినిమం 1.5 అవర్ అయితే పట్టింది. ఎందుకు అంటే పాస్పోర్ట్ చెక్-ఇన్ ఇదంతా అక్కడే ఉందండి నాకు. కాకపోతే మన లక్ ఏంటంటే లగేజీ తీసే పని లేదండి. 3SAలో లగేజీ వేస్తే హైదరాబాద్ వరకు అదే వచ్చేస్తుంది. ఓన్లీ హ్యాండ్ లగేజీ, హ్యాండ్ బ్యాగే మనతో ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి మనతో అవి తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి అదొక బెనిఫిట్ అండి. ఇక్కడ చూశారు కదా, టీవీ అయితే చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ ఫ్లైట్ గేట్ నెంబరు, మనం ఎటు వెళ్ళాలి ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి ఉంటుంది. చాలామంది అనుకుంటారు అయ్యో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే భయము అనే, నాకు కూడా ఉందండి అది. చాలామందిలో నేను కూడా ఒకదాన్ని. నాకు కూడా ఫ్లైట్ ఎక్కాలి, అమ్మో గేట్ ఎలా ఎత్తుక్కోవాలి ఏంటి అనే భయం అయితే ఉంది. కాబట్టి ఇలాంటి ఫ్లైట్లు ఎందుకు ఎంచుకుంటానో తెలుసా? ఎందుకు సెలెక్ట్ చేసుకుంటా అంటే ఇలాంటి ఫ్లైట్ అయితే కనుక నేను ఇప్పుడు 3SAలో ఎక్కానండి. 3SA అయితే ఇటాలీనే మాట్లాడతారు. నెక్స్ట్ రోమ్లో మారుతున్నాను, రోమ్లో కూడా ఇటాలియన్ మాట్లాడతారు. ప్లస్ రోమ్ ఫ్లైట్ ఎక్కే వాళ్ళు కూడా నా పక్కన వాళ్ళు కూడా ఇటాలియనే మాట్లాడతారు కదండి. అదొక హ్యాపీనెస్ ఉంది. వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, అబుదాబి అయితే కనుక ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉంటారు. అక్కడి నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ ట్రావెల్ చేయొచ్చు. అయ్యో మనకు తెలియని వాళ్ళు ఉంటారు, అయ్యో వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి అనే భయం అయితే మనకు ఉండదు. చూశారు కదా, ఎయిర్పోర్ట్ షాపింగ్ కూడా చాలా బాగుంటుందండి. చాలా రకాల షాపింగ్ అయితే ఉంది. మనకైతే పైన ఏందో ఆకాశంలో ఏదో మెరుస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఈ విధంగా నడుస్తూ పోతే తెలియని సంతోషం అయితే మనలో ఉంటుంది. ఎందుకు ఆ తెలియని సంతోషం అంటే కనుక మనం ఇండియా పోతున్నాము, మన ప్లేస్కి మనం పోతున్నాము, మన పేరెంట్స్ని మనం చూస్తాము అనే సంతోషం అయితే ఉంటుంది. కానీ నాకు ఇక్కడైతే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో మెన్షన్ చేశాను, హెల్త్ పరంగా డిస్టర్బ్ అయి ఉన్నాను కాబట్టి నీరసంగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నానండి. ఇంకెందుకు, రియల్ వాయిస్ ఉంటుంది కదా, చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ A1663 ఈ మొత్తం అండి, A2 633 వరకు ఇదే వెళ్ళిపోవాలి. నేనైతే ఈ గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఈ గేట్ దగ్గరికి అంటే ఈ గేట్ దగ్గర నాకు మళ్ళీ పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ వేయించుకోవాలి కాబట్టి నేను ఈ గేట్ ఎటు ఉందో వెతుక్కుంటూ పోవాలండి. ఆ వెతుక్కుంటూ పోయే దారిలోనే ఈ వీడియో అయితే తీయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నాకు మినిమం 5 to 6 అవర్స్ అయితే గ్యాప్ ఉందండి. నాకు చాలా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 3:30కి నేను బయలుదేరితే తెల్లారి ఈవినింగ్, ఈరోజు సాయంత్రం 3:30కి బయలుదేరితే తెల్లారి సాయంత్రం 8ంటికి ఫ్లైట్ అయితే దిగటం జరిగింది. ఇంట్లో అయితే 12ంటికే బయలుదేరానండి. ఎందుకు అంటే 3 గంటల ముందు మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి. ఇంకా ఎయిర్పోర్ట్లో ఏంటి అంటే నన్ను ఒక
క్వశ్చన్ వేశారు ఒకరైతే, మీరు ఆల్కహాల్ బాటిల్స్ ఇలా తీసుకొస్తే ఎన్ని తీసుకొస్తారు ఏంటి అన్నారు. 2 అయితే కనుక మనం మెయిన్ లగేజ్లో ట్రావెల్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే కనుక మన పాస్పోర్ట్ మీద ఒక 2 అయితే కొనుక్కోవచ్చండి, అంతకన్నా ఎక్కువ అయితే కొనుక్కోకూడదు. ఇంకో క్వశ్చన్ వేశారు, గోల్డ్ అండి. గోల్డ్ కూడా మనం యూజ్ చేసే అయితే తెచ్చుకోవచ్చండి, మనం ఒంటి మీద ఉన్న వాటితో అయితే రావచ్చు, అలాంటి వాటికి అయితే ప్రాబ్లం లేదు. ఇంకో ఏంటి అంటే మనం ఏమన్నా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటే మనకు ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది, అది చూసుకోండి. ఎందుకంటే ఒకసారి నేను టీవీ తీసుకొచ్చినప్పుడు కూడా నాకు ట్యాక్స్ అనేది పడింది. కాబట్టి ఇలాంటివి ఏమన్నా తీసుకొచ్చేటప్పుడు వాటికి సంబంధించిన బిల్స్ అయితే కనుక తెచ్చుకోండి. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్లో కూడా ఏదైనా షాపింగ్ చేస్తే కనుక ఆ బిల్ అనేది ఆ ప్యాకింగ్లో వేసి వాళ్ళే ఇస్తారు. మీరు ఎక్కడైనా ఆపినప్పుడు ఆ బిల్లు చూపిస్తే సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనకైతే కనుక ఎయిర్పోర్ట్లో చూడండి ఫ్లైట్లు అయితే దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. నేను వెళ్ళే దారిలో అయితే కనుక ఈ విధంగా వీడియో తీసుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎయిర్పోర్ట్లో చాలా అవర్స్ ఉన్నాను కాబట్టి వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంది, ప్లస్ చాలా ట్రావెల్ చేయాల్సి వచ్చిందండి. గేటు కోసం అయితే మినిమం 3 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు 8:30కి గేట్ నెంబర్ అయితే ఇచ్చారండి, నాకు 9:45కి ఫ్లైట్. అంతసేపు నేను గేటు కోసం వెయిట్ చేస్తూ ఆ 1 అవర్లో పరిగెత్తడం అంటే కష్టం. అక్కడ చెకింగ్ దగ్గర మనం ఎక్కడైతే ఎంక్వైరీ ఉంటుందో అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారండి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, ఆ దగ్గరలో మీరు ఏ ప్లేస్లో కూర్చోవాలి అనేది చెప్తారు. దాన్ని బట్టి మనకి ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ పలాని గేట్ వెళ్ళి వస్తుంది, పలాని చోట వెయిట్ చేయండి అనేది అయితే చెప్తారు. మనం దానికి తగ్గట్టు ఆ దగ్గరలో కూర్చుంటే ఏంటంటే గేట్ నెంబర్ రాగానే మనం వెళ్ళిపోవచ్చు. నాకైతే కనుక ఇక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కేసి ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కడం అనేది టైం వేస్ట్ అయిపోయింది. కాబట్టి నేనైతే కనుక 7కి 7:30కి ఒక్కసారి అడిగానండి, పలానా చోటుకు వెళ్ళమన్నారు, హ్యాపీగా వెళ్ళిపోయాను. చూశారు కదా, ఇక్కడైతే గోల్డ్ షాప్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ అయితే కనుక మనకి ఎంత అంటే స్టార్టింగ్ ఏనండి 190 యూరోల నుంచి 1600-1700 యూరోస్ వరకు ఉన్నాయండి. ఇంకా బట్టలు కూడా చాలా రకాలు ఉన్నాయి. కాస్ట్ అయితే కనుక ఎక్కువగా ఉందండి. చాక్లెట్స్ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంది. అన్ని రకాలు దొరుకుతున్నాయి ఎయిర్పోర్ట్లో అయితే కనుక. మనకి యూరోస్ కానీ వాళ్ళు ఎక్కడ ఏది కావాలంటే అది మార్చుకుంటూ ఉండొచ్చు. ఇంకా సూట్ కేసులతో సహా అన్నీ ఉన్నాయి. సూట్ కేస్ కాస్ట్ అయితే కనుక 150-170 అలా ఉన్నాయండి. నేనేంటంటే అవన్నీ కౌంట్ చేసి ఒక పేపర్ మీద రాసుకోవడం అయితే జరిగింది. ఒక యూరో కాస్ట్ అయితే కనుక 87, 88, 89 ఆ విధంగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోవచ్చు మన డబ్బులో ఎంత పడుతుంది అని. ఇక్కడ షర్ట్ చూశారు కదా, అవి అయితే కనుక 110 యూరోల నుంచి స్టార్టింగ్లో ఉన్నాయండి, ఆ రేట్లో అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే బ్రెడ్ కొనుక్కున్నానండి, చిన్న బ్రెడ్ లోపల చీజ్ ఉంటుంది, అదైతే కనుక 7 యూరోస్ వరకు పడింది. పిజ్జా అయితే 14 యూరోస్ వరకు ఉందండి ఎయిర్పోర్ట్లో. ఇంకా నేను ఒక కాఫీ కొనుక్కున్నా, అది కూడా 11 యూరోస్ వరకు ఉంది. బిల్ కూడా నేను ఎక్కడో చోట చూపించే ఉంటాను, వీడియో అనేది చూసేసేయండి. ఇంకా చూస్తూ ఉన్నారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి. అప్పుడప్పుడు అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది, పలాని గేట్ దగ్గర పలాని ఉంటుంది అని. ఇంకోటి ఏంటి అంటే కనుక మనకి ఎప్పుడైనా సరే తెలియనప్పుడు మీరు ఎంక్వైరీ ఉంటుంది, వాళ్ళని అడగండి. లేదు అంటే మినీ అది లారీ మినీ కార్ లాగా జిప్ లాగా వెళ్తూ ఉంటాయి లోపల, వాళ్ళని అడిగినా సరే మనల్ని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయటం అయితే జరుగుతుంది. తెలియని వాళ్ళైతే హెల్పింగ్ పెట్టుకుంటారండి, హెల్పర్స్ అయితే కనుక చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళే తీసుకెళ్ళి మన నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి. ఇక్కడ నుంచి రియల్ వాయిస్ అయితే ఉంటుంది, అది వినేస్తారు అని అయితే అనుకుంటున్నాను. చూశారు కదా, నేను చెప్పాను కదా, ఈ విధంగా హెల్ప్ చేసిన వాళ్ళని అయితే ఈ విధంగా తీసుకెళ్ళి చక్కగా గేట్ దగ్గర అయితే మనల్ని వదిలిపెడుతూ ఉంటారు. ఇదైతే చాలా మంచి బెనిఫిట్ అండి. నడవలేని వాళ్ళకి కానీ హెల్త్ పరంగా సపోర్ట్ చేయని వాళ్ళకి కానీ ఇదైతే కనుక బాగుంటుంది. ఇంకా మెడికల్ కూడా బాగానే ఉందండి. ఇక్కడ ట్రీట్మెంట్
ప్రజెంట్, ఎందుకంటే నేను ఒకసారి బీపీ అయితే చూయించుకోవడం జరిగింది. ఈ విధంగా మెడికల్ పరంగా కూడా ట్రీట్మెంట్ ఫ్రీగానే ఉంది ఎయిర్పోర్ట్లో. అయితే మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మెడికల్ పరంగా ఎక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, అన్ని షాప్స్ అయితే చాలా బాగున్నాయి. అలా టైంపాస్ చేస్తూ నేనైతే అంతసేపు వెయిట్ చేశానండి. ఓకేనా. ఇంకా మేము వచ్చినప్పుడు అయితే లైట్ చల్లే ఉంది కాబట్టి హెవీ బట్టలు అయితే ఎవరు వేసుకోలేదు. ఓకేనా. ఇంకా వీడియో అనేది రియల్ వాయిస్ ఉంటుంది, చూసేసేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. क्या हमारी